మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. డుమ్ డుమక్క డమ్ డమ్ డమక్క డుమ్ డుమ్ డుమక్క డమ్ డుమ్ 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 డుమక్క డమ్ డమ్ డమక్క డుమ్ డుమ్ డుమక్క డమ్ డుమ్ ఏ డుమ్ డుమ్ డమ్ డమ్ డమక్క డమ్. ఫైనల్లీ డే హస్ కమ్. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఇది మోస్ట్ అవైటెడ్ మ్యారేజ్ ఫ్రమ్ లాస్ట్ 2 years. వాళ్ళు 2 years నుంచి ఫోన్లో మాట్లాడుకోవటమే తప్పితే ఇప్పటివరకైతే చూసుకోలేదు. వాళ్ళు రీసెంట్గా ఒక 1 month న్యూజిలాండ్ నుంచి అబ్బాయి వచ్చాడు. తనకంటే మాకంటే కూడా వాళ్ళ సిస్టర్స్ సో ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తన చిన్న సిస్టర్ వచ్చేసి జర్మనీలో ఉంటుంది. సో తను కూడా ఎప్పుడు రావాలని చెప్పేసి చాలా యాంగ్జైటీగా తను వచ్చి కూడా 1 month అయిపోయింది. అర్జున్ గురించి ఏం చెప్పాలంటే సో ఈజ్ గుడ్ పర్సన్. సో రెగ్యులర్గా మేము కలుస్తూ ఉంటాం. ఐ మీన్ సోషల్గా ఉంటాడు, కలిసిపోతాడు, నో ఇష్యూస్. అర్జున్ కోసం చాలా వెయిట్ చేసింది తను 2 years నుంచి. ఇప్పుడు చాలా ఎక్సైట్గా కూడా ఉంది. అట్ ద సేమ్ టైం చాలా ఫీల్ కూడా అవుతుంది. ఇంకా అండ్ మా అర్జున్ని కూడా మిస్ అవుతున్నానని చాలా ఫీల్ అవుతుంది. అక్కడ ఒక్కదాన్ని ఎలా ఉంటానన్న ఫీలింగ్ ఎక్కువ ఉంది తనకి. నాకు 3 కూతుళ్ళు. ఇప్పుడు వివాహం జరిగే అమ్మాయి ద్వితీయ కూతురు శ్వేతారెడ్డి. బంధువులలో కూడా చాలామంది 3 కూతుర్లని కొంచెం అంటే ఎక్కిరించేవాళ్ళు ఎలా పెళ్లి చేస్తాడని. లాలిజో లాలిజో నీ తండ్రి లాలేది. చదువులోనైనా దేనిలోనైనా వంట చేయడంలో చాలా హ్యాపీగా వంట చేస్తుంది. రుచికరమైన భోజనం, మరి ఇంట్లో టిఫిన్లు చేయడం, ఏది ఎలా ఉండాలో అలా చేస్తూ ముగ్గులేయటం, అందరికీ వచ్చిన వాళ్ళకు బంధువులకు కానీ అందరినీ చాలా హ్యాపీగా ఉంచడం ఆమెకు బాగా తెలుసు. అల్లో నేరెళ్ళో అల్లో నేరెళ్ళో అల్లో నేరెళ్ళో జనకుని కూతురు జానకి అల్లో నేరెళ్ళో జాజుల సోదరి జానకి అల్లో నేరెళ్ళో మిథిలా నగరిని జానకి అల్లో నేరెళ్ళో ముద్దుగా పెరిగిన జానకి అల్లో నేరెళ్ళో అందాల రాముని పరిణయమాడి అయోధ్య చేరును జానకి అల్లో నేరెళ్ళో.
గురించి చెప్పాలంటే తను చాలా ఇన్నోసెంట్. కాకపోతే ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడుతూ ఉంటుంది. నువ్వు నవ్వక అన్నీ నేను చెప్పేసిన అన్నీ అయిపోయినాయి. మళ్ళీ నాకేం తెలుసు, నువ్వేం చెప్పు మళ్ళీ చెప్పు. జనకుని కూతురు జానకి అల్లో నేరెళ్ళో, జాజుల సోదరి జానకి అల్లో నేరెళ్ళో, మిథిలా నగరిని జానకి అల్లో నేరెళ్ళో, ముద్దుగా పెరిగిన జానకి అల్లో నేరెళ్ళో, అందాల రాముని పరిణయమాడి అయోధ్య చేరును జానకి అల్లో నేరెళ్ళో. యాక్చువల్లీ చెప్పాలంటే తను నాకంటే చిన్నప్పుడు ఎక్కువ మమతతో ఎక్కువ. వాళ్ళిద్దరు ఒకటే క్లాస్ యాక్చువల్లీ. వాళ్ళు ఎక్కువ క్లోజ్గా ఉండేవాళ్ళు, ఎక్కువ కొట్టుకునే వాళ్ళు వాళ్ళిద్దరే. నా దగ్గరికి రాకపోయి నేనేదో పెద్దరికం లాగా మేనేజ్ చేసేదాన్ని, కానీ వాళ్ళిద్దరు బాగా కొట్టుకునేవాళ్ళు. ప్రతిదానికి వచ్చి నాకే చెప్పేది, అక్క మమత ఇలా కొట్టింది అది ఇదని. ఫైనలీ శ్వేత ఇట్స్ యర్ డే. ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నాం. 2 years అయిపోయింది. 2 years ఆఫ్ లాంగ్ వెయిట్. ఫైనలీ నువ్వు రేపు మ్యారేజ్ చేసుకుంటున్నావు అంటే నేను ఇంకా రియలైజ్ అవ్వలేకపోతున్నా. నేను నెక్స్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చి నన్ను వెల్కమ్ చేయడానికి నువ్వు ఉండవని, నాతో గొడవ పడడానికి నువ్వు ఇంట్లో ఉండవని, నన్ను షాపింగ్ తీసుకెళ్ళడానికి ఉండవని, ఫోన్ చేసి నన్ను తిట్టడానికి నువ్వు ఇంట్లో ఉండవు. నా ప్రతి షాపింగ్, నా కేరింగ్ ఎక్కడ ఏముందో కూడా నాకు ఇంట్లో తెలియదు. నాకేంటి, అమ్మకి నాన్నకి ఎవ్వరికి ఏం తెలియదు. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతుంటే ఇంట్లో నుంచి అందరూ వెళ్ళిపోతున్నట్టుగానే ఉంది. కానీ బీయింగ్ మై సిస్టర్ ఐఎమ్ టెల్లింగ్, షీఈస్ వెరీ వెరీ షీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్. మార్నింగ్ డాడీకి ఏ టైంలో బాదం ఇవ్వాలి, మమ్మీకి ఏ టైంలో వాటర్ ఇవ్వాలి, మమ్మీకి ఏ టైంలో మెడిసిన్ ఇవ్వాలి, అక్కకి తెలిసినంతగా మా ఇంట్లో ఎవ్వరికి తెలియదు ఏ టైంలో ఏం చేయాలో. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ శ్వేత అండ్ అర్జున్. స్టే హ్యాపీ ఫర్ ఎవర్. Arjun Baba, I have to say this, you're very lucky. And Sweta, I have to say this to you, you are very lucky too. తీసుకొని వచ్చారని అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ కరోనా రావడం వల్ల మా ఇద్దరి మధ్యలో చాలా గ్యాప్ వచ్చేసింది. అలా 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 పెరుగుతూ ఉండిపోయింది ఆ గ్యాప్ అనేది. ఆగస్ట్లో అవుతుంది, తర్వాత అవుతుంది అనుకున్నాము. కానీ 2 years లాంగ్ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఫైనల్గా తనని చూశాను అండ్ ఆన్లైన్లో చూసుకున్నాము మేమిద్దరము. నాకు భయం వేసింది, అసలు తను ఎలా ఉంటారో, ఎలా ఎంత హైట్ ఉంటారో, నాకు ఇవన్నీ చాలా భయం వేసింది. కానీ తనని చూశాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. బట్ ఫైనల్గా ఇలా కుదిరి మా ఇద్దరిది మ్యారేజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 2 years అయింది మా మ్యాచ్ ఫిక్స్ అయ్యి యాక్చువల్లీ. సో 2 years నుంచి మేము ఓన్లీ వాట్సాప్లో మాట్లాడుకోవడం, వీడియో చాట్ చేసుకోవడం తప్పించి పర్సనల్గా ఎప్పుడూ కలవలేదు. సో ఈ కరోనా లాక్డౌన్ వల్ల యాక్చువల్లీ
2 years బ్యాక్ అవ్వాల్సిన మ్యారేజ్ ఆఫ్టర్ 2 years అయింది. సో 2 years పోస్ట్పోన్ అయింది. సో ఫైనల్లీ సో హ్యాపీ. సో ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ న్యూజిలాండ్ అండ్ ఫైనల్లీ గెట్ మ్యారీడ్ టు శ్వేత. భక్తజన పరిపాల భరిత శరజాల. అబ్బాయి చాలా మంచివాడు. మాకు ఎప్పుడు కూడా అంకుల్ మీరు ఎక్కడ టెన్షన్ పడద్దు, నేను ఎప్పుడైనా వచ్చి ఒక 2 నెలలు ఉంటాను అన్నాడు. చాలా మంచి వ్యక్తి. మాకు మా పెద్దలుడు కూడా వాళ్ళిద్దరు సొంత బ్రదర్స్ లాగా బాగా కలిసిపోయారు. ఈ రెండో అల్లుని కూడా హ్యాట్సాప్ చెప్పాలి. అతను కూడా ఎలాంటి చాలా అంటే నాకు ఇద్దరు ఎలాంటి వాళ్ళు దొరికారంటే కొడుకు లాంటి అల్లుండు దొరికారు. అల్లుండ్లే కాదు కొడుకులు లాంటి అల్లుండు దొరికారు. వాళ్ళే కొడుకులు అనుకుంటారు. ముగ్గులు బాగా వేస్తుంది. మరి ఆమె వివాహం వెళ్ళిన తర్వాత మా ఇంటి ముందు ముగ్గులేమో అని కూడా బెంగ ఉంది మాకు. నేను వచ్చిందంటే టీ కానీ ఏది కానీ బట్టల విషయంలో కానీ, నేను బయటకు వెళ్తున్నంటే టిఫిన్ భోజనం ఏ విషయంలో కానీ, డాడీ ఎక్కడికి వెళ్ళినా 1 గంట కాగానే ఫోన్ చేస్తుంటుంది నాకు. డాడీ అన్నం తిన్నామంటే ఉదయం కానీ రాత్రికి కానీ ఏ టైంలో కానీ ఫోన్ చేస్తూ నాకు చాలా ఉంటుంది. కానీ ఆ అమ్మాయి పోయిన తర్వాత కొంచెం మాకైతే ఇబ్బంది. धीरा गर्वमानस दूर कनकागधीरा सीता कल्याण. ఆల్ ద బెస్ట్ అర్జున్ రెడ్డి, శ్వేతా రెడ్డి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మీ అర్జున్ రెడ్డికి బాధ్యతగా తీసుకొని నా కూతుర్ని జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.